కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోపెడితే మాత్రం దాని బుద్ధి మారుతుందా? పాకిస్తాన్ పౌరుల్ని ఆదరించినా, వాళ్ళకి మన దేశంలో స్వేచ్ఛగా బతికే అవకాశం ఇచ్చినా వాళ్ళ బుద్ధి అంతే. మన ప్రేక్షకుల ఆదరణ పొందుతూ ఇక్కడ సినిమాలు చేసి క్రేజ్ సొంతం చేసుకున్న పాక్ హీరోయిన్లు ఆపరేషన్ సింధూని ఖండించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్ రూపంలో ప్రధాని మోదీ నేతృత్వంలో భారత సైన్యం ధీటుగా బదిలించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాక్ భూభాగంలో పలు ఉగ్రవాద స్థావరాల్ని నేలమట్టం చేసింది. ఈ చర్యని పాక్ హీరోయిన్లు ఖండించారు. పాకిస్తాన్ను అల్లా రక్షించుగాక అని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. బాద్షా షారుఖ్ ఖాన్ రేయాస్ మూవీలో హీరోయిన్గా నటించిన మహిరా ఖాన్ ఓ పోస్ట్ పెట్టింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ రచయిత్రి ఫాతిమా భుట్టో చేసిన ట్వీట్లని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన మహిరా ఖాన్ ఆపరేషన్ సింధూర్ని పురికి చర్యగా అభివర్ణించింది. పాకిస్తాన్ను అల్లా రక్షించుగాక అని పోస్ట్ పెట్టింది. మరో హీరోయిన్ హనియా అమీర్ కూడా ఆపరేషన్ సింధూర్ని ఖండించింది. ఇది పిరికితనంతో చేసిన చర్య అని పోస్ట్ పెట్టింది. పహల్గామ్ అటాక్ తర్వాత హనియా అమీర్ భారత్లో బాగా వైరల్ అయింది. నటుడు ఫాహద్ ఖాన్ కూడా ఆపరేషన్ సింధూర్ని ఖండించారు. కశ్మీర్లో ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ నటీనటులు మహిరా ఖాన్, ఫవాద్ ఖాన్, అలీ జాఫర్ల సోషల్ మీడియా అకౌంట్లను భారత్తో రిస్ట్రిక్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్. ఆ సమయంలో హనియా గురించి భారత్లో బాగా వైరల్ అయింది. వీళ్ళంతా ఇండియన్ ఆర్మీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో వారి ఇన్స్టా అకౌంట్లు భారత్లో క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు మరొకసారి బుద్ధి చూపిస్తూ భారత్ పిరికి చర్య అని పోస్టులు పెట్టారు. ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రియాక్ట్ అయ్యారు. పాక్లో 5 ప్రాంతాల్లో నమ్మక ద్రోహులు పిరికి దాడులు జరిపారు. ఈ చర్యలకి పాక్ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటుంది. ఈ సమయంలో పాక్ సైన్యం వెంట దేశమంతా అండగా ఉంటుంది. శత్రువుని ఎలా ఎదుర్కోవాలో పాక్ ఆర్మీకి తెలుసు. ప్రత్యర్థి ప్రణాళికను ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరనీయమంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. పాకిస్తాన్ తీవ్రవాద స్థావరాలపై చేసిన దాడిలో ఉగ్రవాదులు హతమైనట్టు భారత సైన్యం పేర్కొంది. సామాన్యులు ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండానే దాడి చేశామని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత యావత్తు ప్రపంచం ఉలిక్కిపడింది. తీవ్రవాదాన్ని సహించేదే లేదంటూ ప్రపంచానికి భారత్ స్పష్టమైన సందేశం ఇచ్చిందంటూ మన సెలబ్రిటీలు హర్షం వ్యక్తం చేశారు. మొత్తానికి పాక్ నటులను పాక్ పౌరులకు ఆశ్రయం ఇవ్వటం, కెరియర్లో ఎదిగే అవకాశాలు ఇక్కడ కల్పించడం అంటే పాముకు పాలు పోసి పెంచినట్లే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే పాక్ నటులు సినిమాలు బాలీవుడ్లో బ్యాన్ చేయాలి అనే డిమాండ్ ఉంది. ఇప్పుడు మరింత సీరియస్గా తీసుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.